చాలా దేశాల్లో చాలా ఎక్కువ ఇది 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకొని ఒకే రాష్ట్రం ఒకే విద్య కోసం మనమందరం కొట్లాడాలి, ఒకే రాష్ట్రం ఒకే వైద్యం కోసం కొట్లాడాలి, ఒకే రాష్ట్రం ఒకే సమాన స్కిల్స్ కావాలి. వాచ్మెన్ కొడుకైనా మంత్రి కొడుకైనా స్కిల్స్ అందరికీ అందుబాటులో ఉండాలి. నైపుణ్యం ఉంటే ప్రభుత్వం మీద ఎందుకు ఆధారపడతారు? అంటే ఈ ప్రజల్ని బిచ్చగాళ్ళు చేసే పాలకులు. కేసీఆర్ గారికి నిజం చెప్పారు, KG-2PG అన్నారు. KG-2PG అన్నాడు. సన్న బియ్యం నా మనవడు అన్నం తింటున్నాడు, నా వాచ్మ్యాన్ కొడుకు కూడా అదే, నా కార్ డ్రైవర్ కూడా అదే తినాలి. మరి సన్న బియ్యం కోసం, నల్ల నీళ్ళ కోసం, రేషన్ కార్డుల కోసం కాదు కదా 75 సంవత్సరాల నుంచి వచ్చింది. 75 సంవత్సరాల తర్వాత కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుందా? మొన్న చూసాం కదా ప్రజాపాలన పేరుతోటి గ్రామ సభలు పెట్టి ఎంత రచ్చయిందో చూసాం. అంటే రేషన్ కార్డులు అడుగుతున్నారంటే పేదరికం ఉన్నట్టే. డబల్ బెడ్ మాకు ఇల్లు లేదురా నాయన, మేము ఫుట్పాత్ మీద పడుతున్నాం, రైల్వే స్టేషన్ లో పడుకుంటున్నాం, బస్ స్టాండ్లలో పడుకుంటున్నాం అని ఇల్లు అడుగుతున్నారు కదా. ఇల్లు అడిగే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది కదా. అంటే ఈ ప్రభుత్వాలకి ప్రజల డేటా తీసుకోవడం ఇష్టం లేదు, తీసుకున్న డేటాని చెప్పడం ఇష్టం లేదు. ఇవి ప్రభుత్వాలు కాదు, ఇవి బూటకపు పాలన, ఇది ఒక డ్రామా. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో ఉన్న జనాభా లెక్కలు మీ దగ్గర లేవు అంటే, ఈ బీసీల లెక్కలు లేవని సుప్రీంకోర్టుకి సిగ్గు లేకుండా చెప్పింది. 150 కోట్ల మందిలో 75 కోట్ల జనాభా బీసీలు ఉంటే వాళ్ళ లెక్కలు లేవు, మేము ఎట్లా సంక్షేమ పథకాలు చేస్తామంటున్నారు. లెక్కలు తీసేటప్పుడేమో అన్ని బొక్కలు పెట్టిరు. ఇప్పుడు జల్లెడ ఇచ్చి రాహుల్ గాంధీ గారు ఏమనుకున్నారు, సామాజిక న్యాయం పేరుతో పంచపక్ష పరవన్నాల భోజనం పెడదాం అనుకుంటే జల్లెల్లో నీళ్లు పోసిరు. జల్లెల్లో తీర్థం. రేవంత్ రెడ్డి చేసిన ఈ కుటుంబ సర్వే, ఈ క్యాస్ట్ సెన్సెస్ లో 22 లక్షల బొక్కలు బీసీలకు ఉన్నాయి, 2 లక్షల తప్పులు ఎస్సీలకు చేసిర్రు, ఓసీలది 15 లక్షలు. అంటే అన్ని జల్లడిచ్చినట్టే. జల్లెట్లో నీళ్లు పోస్తుంటాయా?